చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు. థర్డ్ జనరేషన్ హీరో రాబోతున్నారు. జోష్ మూవీ ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందంటే ఇంకా శివ వైబ్స్ లో ఉంటది, మంచి మాస్ సినిమా అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాలో రీచ్ అవ్వలేదు. అసలు జోష్ సినిమా ఫస్ట్ రామ్ చరణ్ గారికి నరేట్ చేసిన విషయం తెలుసా నీకు? నరేషన్ కూడా ఇప్పించారని విన్నాను. స్టోరీ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఈయన మన డీ రెడీ సాంగ్ లో ఉంటాయి క్యారెక్టర్ని ఈ విధంగా బిల్డ్ చేసుకుంటూ వీడు ఎలా పాడైపోతున్న టైంలో బుజ్జి అనే క్యారెక్టర్ని వీడి వల్ల చనిపోవడం. ఇక్కడ హీరోకి రావాల్సిన ఎలివేషన్ రాలేదు. ఇదే తప్పు ఒక్కడు సినిమాకి జరగాల్సింది. కొండారెడ్డి బుజ్జి సెంటర్ ఐకానిక్ సీన్ ఉంది కదా, ఆ సీన్ ఓపెనింగ్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలోనే వచ్చేస్తుంది. ఒరిజినల్ నా గుణశేఖర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లేలో. బట్ పరశూరి గారు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి లీనియర్ నాన్ లీనియర్ అన్నది చాలా క్రూషియల్ బ్రో. స్టోరీ బాగుంటుంది బట్ ఆ స్టోరీ నువ్వు ఎలా చెప్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. అది జోష్ సినిమాలో మిస్ఫైర్ అయ్యింది. హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? నా పేరు చరిత్, మావాడి పేరు యష్. సరదాగా సినిమా కవులు చెప్పుకుందాం, ఓకేనా? సింపుల్గా చెప్పచ్చుగా, ఎంత ఓవరాక్షన్ అవసరమా? ఇంట్రడక్షన్ వీడియో కదా భయ్యా, సరదాగా మాత్రం లేకపోతే ఎలా? మినిమం ఉండాలంటావు. ఉండాలి. సరే కానీ నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదురా. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదురా. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదురా. మరి ఎవరిది సార్ తప్పు? దేనికి? జోష్ లాంటి మంచి సినిమా ఫ్లాప్ అవడానికి ఎవరు సార్ కారణం? చెప్తా విను. చెప్తే వినేవాడు స్టూడెంట్ కాదు. వెనకరా, తర్వాత వెళ్ళి అడుక్కు తిను. అసలు జోష్ సినిమా ఫస్ట్ రామ్ చరణ్ గారికి నరేట్ చేసిన విషయం తెలుసా నీకు? అవును బ్రో, నేను కూడా విన్నాను. ఇది దిల్ రాజు గారు రామ్ చరణ్ గారికి నరేషన్ కూడా ఇప్పించారని విన్నాను. అవును. చిరంజీవి అండ్ నాగబాబు గారికి స్టోరీ మళ్ళీ నరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రజెంట్ ఇప్పుడు మగధీర షూటింగ్ అవుతుంది, మగధీర ఏ రేంజ్లో జరుగుతుంది, ఎంత స్కేల్లో జరుగుతుందో మాకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చే సినిమా ఇంకా బిగ్గర్ స్కేల్లో ఉండాలి, కథ అయితే బాగుంది కానీ ఇది ఇప్పుడు వద్దు అని చెప్పి నీట్గా రిజెక్ట్ చేస్తారు. అసలు భయ్యా సినిమా రిలీజ్ టైంకి మామూలు హైప్ లేదు భయ్యా. అందులోనూ మన హీరో నాగ చైతన్య గారు ఆడియో లాంచ్లో జోష్ జోష్ అని అరుస్తుంటే జనాలు కూడా దానికి మాస్ హిస్టీరియా అంటారు చూసారా. థర్డ్ జనరేషన్ హీరో రాబోతున్నారు అండ్ జోష్ మూవీ ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్లో వస్తుందంటే ఇంకా శివ వైబ్స్లో ఉంటుంది, మంచి మాస్ సినిమా అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు బేభత్సమైన హైప్ తోటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అండ్ ఆడియో లాంచ్కి అప్పుడు టాప్ హీరోస్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాలో రీచ్ అవ్వలేదు. సినిమా పరంగా బ్రో మనం మాట్లాడుకోవాలంటే లెట్స్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్. నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? భయ్యా నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ భయ్యా నాగ చైతన్య గారిది. చెప్తే వినేవాడి స్టూడెంట్ కాదు. ఇప్పటికీ నేను ఆ డైలాగ్ వాడతా భయ్యా. ఎందుకంటే కట్ చేస్తే హీరో హైదరాబాద్ వచ్చేస్తాడు వాళ్ళ మామయ్య దగ్గరికి. అక్కడ కాలేజ్లో జాయిన్ అవుతాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటాడు. ఎందుకు అని చూస్తే కట్ చేస్తే వీళ్ళు వాడకన్నా పెద్ద ఎదవా ఫ్లాష్ బ్యాక్లో సో వీళ్ళు మారుద్దాం అనే మైండ్ సెట్లో వస్తాడు. నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది భయ్య. నాగ చైతన్య క్యారెక్టర్కి ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అప్పటి వరకు మనం ఉండే ఒక స్కూల్ జోన్ నుంచి కాలేజ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఎలా మారిపోతారు అన్న దాని మీద నాగ చైతన్య క్యారెక్టర్ని డిజైన్ చేశారు. బట్ నాకు బాగా నచ్చింది అయితే జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్. జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఈజ్ లైక్ ఎక్స్టెన్షన్ వర్షన్ ఆఫ్ జేడి చక్రవర్తి గారు క్యారెక్టర్ ఫ్రమ్ శివ. కరెక్ట్. సో శివ మూవీలో జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక కాలేజ్ ప్రెసిడెంట్గా రౌడీస్ హెల్ప్ తీసుకొని కాలేజ్ పాలిటిక్స్ని శాసించే ఒక క్యారెక్టర్. అలాంటి ఒక క్యారెక్టర్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తన పొలిటికల్ కెరియర్ని బిల్డ్ చేసుకునేలాగా ఇక్కడ జోష్ మూవీలో జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ సినిమాలో మాట్లాడేసిన ఇంకొక క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్? బ్రో ప్రకాష్ రాజ్ గారి గురించి వేలు పెట్టి చూపడానికి లేదు బ్రో. ఏ క్యారెక్టర్ అయినా ఏ సినిమా అయినా ఎంత వర్సిటైల్గా పర్ఫామ్ చేస్తారంటే అందులో పర్టికులర్గా నాకు ఒక సీన్ ఇష్టం భయ్. జోష్ సినిమాలో నాగ చైతన్య ప్రకాష్ రాజ్ గారు ఒక పార్ట్లో కూర్చొని నాగ చైతన్యాన్ని పిలుస్తారు కౌన్సిలింగ్కి. ఆ సీన్ గుర్తుందా భయ్? అక్కడ నాగ చైతన్య ఫ్రెండ్లా ఫీల్ అవ్వు అని అంటారు కదా, సిగరెట్ ఉందా అని అడుగుతాడు. చూసి నవ్వుతారు ప్రకాష్ రాజ్. చిన్న సటిల్ వేలో ఒక స్మైల్ ఇస్తారు అన్నమాట. బట్ అక్కడ ప్రకాష్ రాజ్ గారు మోర్ ఓవర్ కాలేజ్ ప్రిన్సిపల్ కన్నా ఫాదర్ లా బిహేవ్ చేశారు. ఫాదర్ లైక్ ఫిగర్ గానే బిహేవ్ చేస్తారు. చాలా సటిల్ గా, చాలా వర్సటైల్ గా. అందులో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది. నా చైతన్య ప్రకాష్ రాజ్ గారిని అడుగుతారు,
ఏంటి సార్ నన్ను చూస్తే కోపం వస్తుందా అంటే ఇలా ఒక లుక్ ఇచ్చి చాలా వేస్తుందిరా అంట. దీనికి పే ఆఫ్ ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ గారు లాగా నాగ చైతన్య థింక్ చేస్తారో అప్పుడు సునీల్కి చెప్తారు నాగ చైతన్య, స్టూడెంట్స్ అంటే నాకు కోపమో శత్రుత్వం కాదు, వాళ్ళంటే నాకు జాలి మావయ్య అంటాడు. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ సెటప్కి పే ఆఫ్ నాగ చైతన్య క్యారెక్టర్, అంటే నాగ చైతన్య క్యారెక్టర్ ఆర్క్ మారిన తర్వాత అక్కడ డైలాగ్ పే ఆఫ్ ఉంటుంది. ఎస్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎక్సలెంట్. అండ్ వాసు వర్మ గారు ఈ మూవీలో ఇంకొక క్యారెక్టర్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. కాలేజ్ గొడవలు అనేసరికి మనకి మామూలుగా కాలేజ్లో జరిగే గొడవలు, సీనియర్ జూనియర్ గొడవలు, లేదా ఒక కాలేజ్కి ఇంకో కాలేజ్కి జరిగే గొడవలు ఉంటాయి, కానీ అక్కడికైనా ఎక్కువగా కాలేజ్ క్యాంటీన్లో ఎక్కువ గొడవలు జరుగుతాయి. సో అలాంటి ఒక క్యాంటీన్, ఒక కేఫ్ని మెయింటైన్ చేస్తున్న క్యారెక్టర్ హర్షవర్ధన్ గారి క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని ఏ కాలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్లో కూడా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇందులో ఎక్స్ప్లోర్ చేశారు. హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ గొడవలకి చూసి అతను భయపడి, అతను ఇబ్బంది పడి తన చెల్లిని చదివించకపోవడం, అక్కడ కాలేజ్ సిచ్యువేషన్స్ చూసి వీళ్ళు ఎలా థింక్ చేస్తారు అన్నట్టుగా ఈ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, క్యారెక్టర్స్ అంటే లీడ్ క్యారెక్టర్స్ అన్నీ బాగా డిజైన్ చేసుకున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాసు వర్మ గారు, ఐ మీన్ ద రైటర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, కాలేజ్ స్టూడెంట్స్ ఏ విధంగా పాడైపోతున్నారు, ఏ ఆస్పెక్ట్స్లో పాడైపోతున్నారు అనేలాగా ఒక మెయిన్ 4 స్టూడెంట్స్ని అడ్రస్ చేశారు. లైక్ గుణ క్యారెక్టర్లో తన చదువుని కానీ తన కెరియర్ని కానీ పక్కన పెట్టేసి పాలిటిక్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విలన్ వెనకాలే తిరుగుతూ ఎలా పాడైపోతున్నాడు అన్నది గుణ క్యారెక్టర్ ఉంటుంది. రాధా క్యారెక్టర్లోకి వస్తే కాలేజ్ సీనియారిటీ, జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం, అమ్మాయిలను హెరాస్ చేయడం, అక్కడ కూడా చదువు కెరియర్ని పక్కన పెట్టేసి వీటిలోకి వెళ్ళిపోయి పాడైపోతున్నారు అంటుంటుంది. అండ్ ప్రకాష్ క్యారెక్టర్, వాడేంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ వెనకాల తిరుగుతూ ఐఫోను, అమ్మాయిలు ఇవన్నీ. ద సేమ్ టైం సురేష్ అన్న క్యారెక్టర్ ఒక సీనియర్ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి కాలేజ్ నుంచి బయటకు వెళ్ళలేక కాలేజ్లోనే ఉండిపోయి, ఇలా ఏ విధంగా స్టూడెంట్స్ చదువును కానీ కెరియర్ కానీ పక్కన పెట్టేసి పాడైపోతున్నారు అని, ఇవన్నీ కూడా మనకి కాలేజ్ బుల్లోడా సాంగ్లో ఈ క్యారెక్టర్స్ని అడ్రస్ చేస్తారు. కాలేజ్ బుల్లోడా సాంగ్ అన్నావు కాబట్టి బ్రో, ఈ సినిమాలో మెయిన్ మనం మాట్లాడాల్సింది కూడా మ్యూజిక్ విషయం బ్రో. మ్యూజిక్ సందీప్ చౌతా గారు, డైరెక్టర్ సందీప్ చౌతా గారి గురించి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. అందులో ఇప్పటికీ నేను వైబ్ అయ్యే సాంగ్ పర్సనల్గా డీ డీ రిడి డీ రిడి డీ రిడి డిరి డీ రిడి ఇప్పటికీ వైబ్ అవుతూ ఉంటారు. ఆ బీజియం కూడా చాలా బాగుంటుంది. ప్రకాష్ రాజ్ గారికి ఒక డైలాగ్ చెప్పేసి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు అని చెప్తూ వస్తున్నప్పుడు ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంటే గూస్ బంప్స్ అసలు. సో గోయింగ్ ఫార్వర్డ్, స్టోరీ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఓపెన్ అవడంతో హీరో చిన్నప్పుడు విషయాలు, స్కూల్కి వెళ్ళను గోల్ చేయడం, అక్కడి నుంచి కాలేజ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ తోటి రేపు నుంచి మన కాలేజ్ రా అని చెప్పి హైఫై ఇస్తారు. ఇక్కడి నుంచి ఆడియన్స్కి ఏమనుకుంటారంటే సినిమా ఇప్పుడు వీడు కాలేజ్కి వెళ్ళబోతున్నాడు, ఎలా ఉండబోతుంది అనుకుంటారు. బట్ అక్కడ స్క్రీన్ ప్లే కట్ చేసి కాలేజ్ నుంచి నేను కాలేజ్ మానేస్తున్నాను అని చెప్పి అమ్మ నాన్నకి చెప్పి హీరో హైదరాబాద్కి వచ్చేసాడు. అసలు ఏం జరిగింది ఏంటో తెలియదు. బ్యాడ్ బాయ్ సాంగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. టైమింగ్ లేదు సాంగ్కి. సరే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాడా అని చూస్తే ఎంటర్టైనింగ్గా లేవు ఆ సీన్స్. సునీల్తో సీన్లు, హీరోయిన్తో సీన్స్, కాలేజ్లో సీన్స్, కాలేజ్ వరల్డ్ని బిల్డ్ చేస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు అన్నది బిల్డ్ చేస్తారు. వీళ్ళకి ఇప్పుడు స్టూడెంట్స్కి నాగ చైతన్యకి ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వాలి, అదేమో గంటకు స్టార్ట్ అవుతుంది. నీకు గుర్తుంటే 25 minutesకి సినిమాలో ఒక సీన్ వస్తుంది. సునీల్ గారు అండ్ నాగ చైతన్య గారు కేఫ్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఆ టైంలో స్టూడెంట్ బ్యాచ్లో నుంచి గుణ క్యారెక్టర్, గుణ వాడి బ్యాచ్ తోటి జూనియర్స్ని కొడుతూ ఉంటాడు. ఈ టైంలో స్లో మోషన్లో నాగ చైతన్య లేచిపోతాడు. అమ్మ ఇక్కడ ఫైట్ ఉంటుందా అనుకుంటాం ఎవరైనా. మాస్ ఆడియన్స్ అయితే ఏదో నేనంతే సినిమాలో రెడీగా ఉన్నట్టు పేపర్ పట్టుకుని రెడీగా ఉంటారు, విసిరేద్దాం ఫైట్ స్టార్ట్ అవ్వబోతుంది అన్నట్టు. నాగ చైతన్య ఏమో ముందుకు వెళ్ళిపోయి ఇలా చేయబెట్టి దోచాయ్ 20 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ ఫ్యాన్స్ అందరూ అరే ఏం జరుగుతుందో ఇది అనుకుంటారు. సో ఇక్కడ హీరోకి రావాల్సిన ఎలివేషన్ రాలేదు. అంటే మామూలుగా ఏంటి, హీరో ఫ్లాష్ బ్యాక్లో ఆల్రెడీ ఇలాంటి గొడవలు ఇవన్నీ చేసేసాడు. ఇప్పుడున్న స్టూడెంట్స్ని ఆ స్టూడెంట్స్లో తనను చూసుకొని వాళ్ళని చూసి జాలి పడుతున్నాడు. సో ఇక్కడ వాడిని కొట్టట్లేదు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే, బట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు. అక్కడ ఒక ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మినిమం. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇంద్ర సినిమాలో ఒకటి జరిగింది. షౌకత్ అలీ ఖాన్ సీన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నా,
లేదంటే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. సో అక్కడ హీరో తగ్గినా సరే హీరోకి రావాల్సిన ఎలివేషన్ వచ్చేసింది ఆ డైలాగ్ భయ్యా. సో ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై, అట్ ద సేమ్ టైం కథ కూడా ఆ సీన్ కూడా అక్కడ చెడగొట్టలేదు. సో ఇలాంటి ట్రీట్మెంట్ జోష్ మూవీలో ఉండుంటే బాగుండేది. సో అక్కడ హీరో ఏమో కొట్టకూడదు అనుకుంటున్నాడు, హీరోకి ఎలివేషన్ కావాలి, దాన్ని మ్యాచ్ చేసేలాగా సీన్ డిజైన్ చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. మనల్ని ఎంటర్టైన్ చేయలేని సీన్స్, మనం అరే ఇదేంటి ఇలా ఉంది, ఇంకా ఎలా ఉండుంటే బాగుండేది అనే సీన్స్ ఎక్కువ ఉన్నాయి. 1 hour తర్వాత కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుద్ది. ఏంటి, అక్కడ స్టూడెంట్స్ అందరూ ధర్నా చేస్తూ ఉంటారు. ధర్నా చేస్తున్నప్పుడు ఆ గొడవల్లోని స్టూడెంట్స్ మీద నాగ చైతన్య కంప్లైంట్ ఇస్తారు. అక్కడ ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ప్లాట్ ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫైట్ కూడా అప్పుడే, అంటే గంట తర్వాత ఫస్ట్ ఫైట్ వస్తుంది. బేసిక్గా భయ్యా నేను పర్సనల్గా కనెక్ట్ అయింది సెకండ్ హాఫ్ భయ్యా. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తేనే రై 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 అని ఒక బైక్ రేస్తో మొదలయ్యి, యాక్చువల్లీ ఆ బైక్ రేస్ సీన్ స్టార్టింగ్ పెట్టుంటే మనకి నిన్నే పెళ్ళాడతాలో నాగార్జున గారి ఓపెనింగ్ సీన్, అది ఎంట్రన్స్ సీన్, బైక్ రేస్ తో ఎంటర్ అవుతారు. సో ఇట్ విల్ బి లైక్ ఎ ట్రిబ్యూట్. ట్రూ. అది ఓపెనింగ్ స్టార్టింగ్ లోనే పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. తర్వాత ఒకటి ఆడిటోరియం సీన్ అయితే ఒకటి ఉంటుంది, స్టూడెంట్స్ అందరినీ ఐకానిక్ సీన్. కాలేజ్ ప్రెషర్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్ వల్ల, చదవలేక సూసైడ్ చేసుకుంటున్న స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేసేలా ఉంటుంది. న్యూస్ పేపర్స్ అన్ని తీసుకొచ్చి చదువుతాడు నాగ చైతన్య. అందులో ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, నాకు చాలా ఇష్టం. నీ కళలు నా కనులు కనలేకపోతున్నందుకు నేను కన్ను మూస్తున్నాను నాన్న అని ఒక స్టూడెంట్ రాసి చనిపోయాడు అంటాడు. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మనకు సెకండ్ హాఫ్ లో ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అంటే స్టోరీలోకి వెళ్ళిపోయాడు కదా అప్పటికి. ఎందుకంటే నేను బేసిక్ గా థియేటర్ ఆడియన్ భయ్యా. థియేటర్ లో చూసినప్పటికీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది నాకు. తర్వాత ఇంకా రీవాచ్ చేస్తున్నప్పుడు టీవీలో కానీ ఎక్కడైనా సరే రీవాచ్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ అరే ఇది కరెక్టే, ఈ సీన్సే చూస్తాం మనం. రీవాచ్ లో కూడా ఈ సీన్సే చూస్తాం మనం. సో నాకు అనిపించింది ఈ సినిమా లీనియర్ నరేషన్ లో చెప్పుంటే బాగుండి అనిపించింది. కుడ్ బి. మనకు ఓపెనింగ్ సీన్ లోనే నాగ చైతన్య కాలేజ్కి వెళ్తున్నానని చెప్తాడు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజ్లోని సీనియర్స్ అండ్ జూనియర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ చూపించుకొని, ఆబ్వియస్లీ సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎదుర్కొనేలాగా నాగ చైతన్య ఆర్క్ అలా పెంచుకుంటూ, వన్స్ వీడు సీనియర్ అయిన తర్వాత వీడు వాళ్ళకన్నా ఘోరంగా తయారైపోయి ఒక స్టబర్న్ క్యారెక్టర్లా మారిపోయి, పేరెంట్స్ని కాదు కదా, లెక్చరర్స్ని కాదు, ఎవరిని లెక్క చేయట్లేదు. అక్కడి నుంచి గొడవలు ఇవన్నీ మన డీ రెడీ సాంగ్లో ఉంటాయి. క్యారెక్టర్ని ఈ విధంగా బిల్డ్ చేసుకుంటూ వీడు ఎలా పాడైపోతున్న టైంలో బుజ్జి అనే క్యారెక్టర్ని వీడి వల్ల చనిపోవడం, అది ఇంటర్వెల్ బ్లాక్లో పెట్టుకుంటే, ఆ తర్వాత ఈ క్యారెక్టర్ హైదరాబాద్ వచ్చి వీళ్ళలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు అని ఒక కాలేజ్లో అని క్యారెక్టర్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక జేడి చక్రవర్తి లాంటి క్యారెక్టర్ ఇప్పుడు హీరో మన ప్రకాష్ రాజ్ లాగా ఫీల్ అయిపోయి, అంటే ప్రకాష్ రాజ్ అక్కడ ఏమన్నాడు, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. ఇప్పుడు తను ఆల్రెడీ ఆ ఫేస్ దాటి వచ్చాడు కాబట్టి హీరో వీళ్ళందరినీ చూసి వీడికి జాలేస్తుంది. జాలేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని వీడేం చేయగలదో అనిపించింది చేసి జేడి చక్రవర్తి లాంటి విలన్ని ఎలా అడ్డుకున్నాడు, ఇలా లీనియర్ నరేషన్లో వెళ్ళుంటే బాగుండేది, కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కావాల్సిన సీన్స్ వచ్చేస్తే, ఎలివేషన్స్ వచ్చేస్తే, అంటే ఆబ్వియస్లీ కాలేజ్లోకి వెళ్ళాడు కాబట్టి సీనియర్ జూనియర్ గొడవలతోటి అక్కడ వాడు ఎలా స్టబర్న్ క్యారెక్టర్గా మారాడు ఫస్ట్ హాఫ్లో వచ్చేస్తే, సెకండ్ హాఫ్లో స్టోరీకి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసి ఉండి ఒక 2 to 2.5 hours స్క్రీన్ ప్లేలో ప్లాన్ చేసుకుంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. కానీ భయ్యా నువ్వు చెప్పిన రకంగా లీనియర్గా చెప్పినా నాన్ లీనియర్గా చెప్పినా ఆడియన్స్కి నచ్చాలి. డెసిషన్ మేకర్స్ వాళ్ళే. అంటే ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అయిన 15 ఏళ్ళకి ఇద్దరం కూర్చొని సినిమాని జడ్జ్ చేస్తున్నాం, మనం పెద్ద తోపులేం కాదు. అంటే ఆ టైంలో ఆన్ పేపర్ ఇది బాగుంది అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఎందుకు బాగాలేదు అన్నది రీజన్స్ 100 చెప్పచ్చు మనం. ఇప్పుడు ఇదే రీజన్ అని కూడా మనం కూడా చెప్పలేం ఎగ్జాక్ట్గా. అంటే ఆ టైంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అది పెద్ద మైనస్, సినిమాకి పోస్ట్పోన్ అయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఇంకోటి లీనియర్ నాన్ లీనియర్లో ఇదే తప్పు ఒక్కడు సినిమాకి జరగాల్సిందంట. కొండారెడ్డి బుజ్జి సెంటర్ ఐకానిక్ సీన్ ఉంది కదా, ఆ సీన్ ఓపెనింగ్ ఆఫ్ ది స్క్రీన్ ప్లేలోనే వచ్చేస్తుంది. ఒరిజినల్ నా గుణశేఖర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఓపెనింగ్లో కొండారెడ్డి బుజ్జి సెంటర్లో ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ భూమికని ఎత్తుకెళ్ళిపోతుంటే మహేష్ బాబు వచ్చి అడ్డుకొని భూమికని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్తున్నప్పుడు
అక్కడ ఫ్లాష్ బ్యాక్ నరేషన్లో హూ ఈజ్ మహేష్ బాబు, హూ ఈజ్ భూమిక అండ్ హూ ఈజ్ ప్రకాష్ రాజ్ అన్నది ఫ్లాష్ బ్యాక్ నరేషన్లో చూపిస్తారు. ఇది ఒరిజినల్గా గుణశేఖర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే. బట్ పరుచూరి గారు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాన్ లీనియర్ కరెక్ట్ కాదు, లీనియర్లో వెళ్తే బాగుంటుంది, నార్మల్ కుర్రోడగానే మహేష్ బాబుని ఓపెన్ చేసి అక్కడ హైదరాబాద్లోనే సోడా బ్యాచ్ తోటి గొడవలు పడుతూ కబడ్డీకి నేషనల్స్కి ట్రై చేస్తున్న ఒక హీరోగానే ఇంట్రడ్యూస్ చేసి అలాంటి వాడు ఓబుల్ రెడ్డి అన్న ఒక భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ తోటి కర్నూలు వచ్చిన తర్వాత గొడవ పెట్టుకొని వాడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని హీరో ఎత్తుకొచ్చేస్తే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. అప్పుడు ఈ కొండారెడ్డి బుర్జి సెంటర్ సీన్ ఒక ఎలివేషన్ వస్తుంది, లీనియర్లోకి మార్చారు. సో లీనియర్ నాన్ లీనియర్ అన్నది చాలా క్రూషియల్ బ్రో. స్టోరీ బాగుంటుంది బట్ ఆ స్టోరీ నువ్వు ఎలా చెప్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. అది జోస్ సినిమాలో మరి మిస్ఫైర్ అయ్యింది అనుకుంటున్నాను నేను, అనుకోవడం మిస్ఫైర్ అయ్యింది తగ్గింది. యా, సో లీనియర్లో చెప్పుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కుడ్ బి. యా, బట్ ఈ సినిమా ఇప్పుడు మనం యాక్చువల్లీ మాట్లాడుకోవాల్సింది, ఈ సినిమా చాలా మందికి బికేమ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. అవును, ఆబ్వియస్లీ అది ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఎంతమందికి వర్కౌట్ అయింది అనడం కన్నా చాలా కొంతమందికి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్న టిల్లు, డీజే టిల్లు సినిమాలో ఉంటుంది మనతో, ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ, తనకి చాలా మంచి ప్లాట్ఫామ్ అయింది బ్రో. గుణ బ్యాచ్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేశాడు. రాధా అనే క్యారెక్టర్ చేశాడు. రాకేష్ వర్రే గుర్తుపెట్టుకోవాలంటే బాహుబలిలో తల నరికేసేది ఇతన్నే. అండ్ ఒకటి రెండు సినిమాలు తన లీడ్ గా కూడా చేశాడు రీసెంట్ గా, ఎవరికి చెప్పొద్దు అనే ఒక సినిమా కూడా చేశాడు. శ్రేయా ధన్వంతరి కూడా యాక్ట్ చేసింది. రాకేష్ వర్రేకి కొంచెం ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉండే ఒక ఎపిసోడ్, వాళ్ళిద్దరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ టైప్ లో. శ్రేయా ధన్వంతరి ఈస్ నౌ వన్ ఆఫ్ ద లీడింగ్ యాక్టర్స్ ఇన్ బాలీవుడ్ బ్రో. దుల్కర్ సల్మాన్ తో చుప్ మూవీ అండ్ ఫ్యామిలీ మ్యాన్ లో కూడా చేసింది. అండ్ ఇలా చాలా మందికి ఈ సినిమా ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ అయ్యింది భయ్య. అండ్ ఆబ్వియస్లీ ఆ సినిమాని వీళ్ళందరూ ఒక మంచి ప్లాట్ఫామ్ వాడుకొని ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారో మనం అందరం చూస్తున్నాం. సో అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ సినిమాలో దిల్ రాజు గారు అండ్ వాసు వర్మ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అంటే ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక ప్రోడక్ట్ని మనకు అందించారు. అంటే ఆనెస్ట్గా చెప్పాలనుకున్నారు సినిమాని, బట్ అది మిస్ఫైర్ అయ్యింది. బట్ ఇలాంటి కథలు ఇంకా కావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకా ఇంకా రావాలి. ఇలాంటి విత్ బెటర్ స్టోరీ టెల్లింగ్ ఇలాంటి ప్రాజెక్ట్ ఇచ్చింది దిల్ రాజు గారికి, వాసు వర్మ గారికి. దే డిజర్వ్ అప్లాస్. సో అంతేనా భయ్యా? జోస్ సినిమా గురించి ముచ్చట్లన్నీ చెప్పేసుకున్నట్టే అని అనుకుంటున్నాను. సో ఇలాంటి గుడ్ సబ్జెక్ట్ విత్ బెటర్ స్టోరీ టెల్లింగ్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు ది స్పేస్. మళ్ళీ కలుద్దాం.